డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎందుకు తక్కువగా వచ్చాయి, మీ గ్రామాల్లో అనధికార లేఅవుట్లు లేవా అంటూ పంచాయతీ కార్యదర్శులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, జిల్లా ప్లానింగ్ అధికారిని శాంతలక్ష్మి ఆధ్వర్యంలో వాసర్ల గార్డెన్స్ లో డిప్యూటీ ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో ఎల్ఆర్ఎస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ సకినేటిపల్లి, రాజోలు తదితర ప్రాంతాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అలాగే ఐపోలవరం, కాట్రేనికోన, కొత్తపేట మండలాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైన పంచాయతీ కార్యదర్శులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి హెచ్చరించారు. తదుపరి సమీక్ష సమావేశానికి అందరూ ఎల్ఆర్ఎస్ పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు మాట్లాడుతూ బీపీఎస్ 2025 స్కీమ్ ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్టిఫై చేయండి. లేదు అంటే ఎవరు చేయలేదు వాళ్ళని అప్లై చేయడానికి చేయండి. వాళ్ళు డబ్బు కట్టారు గవర్నమెంట్కి, మీరు జస్ట్ చెప్పాలి మీరు లేఅవుట్ పర్మిషన్ తీసుకోలేదు, మీరు కట్టాల్సిందే. లేదు అంటే మీకు ఇబ్బంది, మీరు లేఅవుట్ సేల్ చేయడానికి లేదు, ఆల్రెడీ సేల్ చేసి ఉంటే బిల్డింగ్ కట్టడానికి లేదు, ఆల్రెడీ బిల్డింగ్ కట్టి ఉంటే బిల్డింగ్ మెయింటైజేషన్ స్కీమ్లో అప్లై చేసుకోవాలి. ఈ 3 థింగ్స్. ఇది ఏదైనా కష్టమా మీకు చెప్పండి. లేదు అలా వదిలేస్తే అలా ప్రతి ఒక్కరు కూడా ఎన్క్రోచ్మెంట్ చేసి కట్టుకుంటారు కదా. సో దేర్ షుడ్ బి సమ్ చెక్ పాయింట్, కాబట్టి పెనాల్టీ కట్టి రెగ్యులేట్ చేసుకోండి అని గవర్నమెంట్ చెప్తున్నారు. పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. నేను అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎల్లుండికి 1 year అవుతుంది. నేను ఉన్నప్పుడు పరిస్థితి 87 లక్షల రూపాయలు ఈ అర్బన్ డెవలప్మెంట్లో ఉండేది. ఈరోజు మరి మేడం గారు చొరవ వల్ల అయితే, మా పిఓ ఏపీఓ చొరవ, మరి జాయింట్ కలెక్టర్ గారు వైస్ చైర్మన్ ఆవిడ చొరవతోటి 2 కోట్ల చిల్లరకి తీసుకెళ్ళటం జరిగింది. అలాగే మేము వచ్చిన తర్వాత మంత్రి గారిని కలిసి, నారాయణ గారిని కలిసి, ఇక్కడ చాలా కాలం నుంచి ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి ఉండిపోయింది, అది ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పుడు 10 years బ్యాక్ ఇచ్చారంట. అది నేను వెళ్ళి మంత్రి గారిని అడిగిన వెంటనే ఎల్ఆర్ఎస్ స్కీము జీవో నెంబర్ 134 27, 25 నుంచి 23/1/26 వరకు దాకా ఉంది. అది ఇప్పటికి మాకు 625 అప్లికేషన్స్ వచ్చినాయి ఎల్ఆర్ఎస్లోని. నెక్స్ట్ మళ్ళీ బీపీఎస్ అది 225 జీవో నెంబరు 12/11/25 వచ్చింది. 9/3/2026 దాకా ఉంటుంది. అంటే ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీము కానీ ఎల్ఆర్ఎస్ కానీ, ఎల్ఆర్ఎస్ అయితే మాకు 1000-1200 దాకా మేము వస్తామని ఊహించాం. అయితే కొంత 620 దాకా రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మేడం గారు ఈ టెలికాన్ఫరెన్స్ తోటి, సెక్రటరీస్ తోటి అందరితోటి మాట్లాడి అది మొబిలైజ్ చేసి దాన్ని స్పీడప్ చేసి కనీసం 1000 కన్నా రీచ్ అయ్యేటట్టు మేడం గారు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే ఈ బీపీఎస్ కూడా చాలా మంచి స్కీము. చాలా సంవత్సరాల నుంచి అసలు ఇది ఫస్ట్ టైం మనకు రావటం. రూరల్ ఏరియాస్లో బీపీఎస్ స్కీమ్ ఏదంటే మున్సిపాలిటీలో ఉండేది తప్ప రూరల్ ఏరియాస్లో లేదు. అటువంటిది ఇది మనకి చాలా మంచి అవకాశం. దాన్ని మరి సెక్రటరీస్ కొంచెం ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ని అందరినీ కూడా, మేము కూడా ఈ పాంప్లెట్ రూపంలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఆ పాంప్లెట్ కూడా మీకు ఇస్తాను. అలాగే ఈ మైకులు పెట్టి తర్వాత మా లీడర్స్ని కూడా కొంతమంది ఇన్వాల్వ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ బీపీఎస్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ దాన్ని అలాగా ఆ స్కీమ్ని డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని మరి ఆ సపోర్ట్ నాకు మేడం గారు, అలాగే ఈ పిఓ గారు, జేసీ గారు అది ఇచ్చి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.